హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మనం స్టార్ట్ చేసినటువంటి ఏపీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో భాగంగా ఈరోజు వీక్లీ రౌండప్ టాపిక్స్ అయితే ఒకసారి చూద్దామండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రతిరోజు కూడా ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో 3 to 4 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇప్పుడు 2 టాపిక్స్ స్పెషల్ టాపిక్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మిగిలిన టాపిక్స్ అన్నీ కూడా మరి ఏప్రిల్ 15వ తారీఖు నుంచి మీకు కంటిన్యూస్గా 5 టాపిక్స్ వరకు కూడా యాప్లో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ టాపిక్స్ మీద మనం ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చేసుకొని వీటికి సంబంధించినటువంటి 50 ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ఆర్ మెయిన్స్ ఓరియంటెడ్ ఎంసీక్యూస్ అన్నీ కూడా మన కార్తికేయ ఐఏఎస్ అకాడమీ యాప్లో మీకు అవైలబిలిటీగా ఉంటాయి. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. నా ఇప్పుడు టాపిక్స్లోకి వద్దామండి. ఎస్, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ముద్రా యోజన 11th యానివర్సరీ ఇటీవల సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ముద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముద్రాలో ఎన్ని టైప్స్ ఆఫ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నా కూడా మనం చూద్దామండి. రెండో టాపిక్ నేషనల్ వాటర్ అవార్డ్స్ ఫర్ ప్రకాశం డిస్టిక్. మూడోది కూర్మ గ్రామం స్పిరిచువల్ టూరిజం. అండ్ ఫోర్త్ వన్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మాచర్ల పరువు హత్య కేసు, మాచర్ల హానర్ కిల్లింగ్, ఇది చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ డెఫినెట్గా మన ఎగ్జామినేషన్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఇండియన్ సొసైటీలో కనిపిస్తుంది. నెక్స్ట్ సర్వోత్తమ్ జీవన్ రక్షా పథక్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ నవిలి రిజర్వాయర్ గురించి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనం తీసుకుంటే అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ డిజిటల్ భారత్ నిధి ప్యాక్ట్ అండ్ జలధార జలహారతి స్కీమ్ గురించి అండ్ సూపర్ 6 స్కీమ్స్ గురించి మరియు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అండి. ఒకసారి మీరు చూడండి సార్, డెఫినెట్గా ఈ ఉన్నటువంటి టాపిక్స్లో చాలా టాపిక్స్ మీకు ఎగ్జామినేషన్లో రిపీట్ అవుతాయి. ఎందుకంటే జలధార జలహారతి ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్, సూపర్ 6 స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కానవచ్చు, ముద్రా యోజన కానవచ్చు. డెఫినెట్గా వీటిలో టాపిక్స్ లేకుండా పేపర్ డిజైన్ చేయరు. ఎందుకంటే ఆంధ్ర హిస్టరీకి సంబంధించి మీకు ఎంత ఇంపార్టెంట్ చదువుతారో, ఆంధ్ర జాగ్రఫీ ఎలా చదువుతారో, ఆంధ్ర ఎకానమీ ఎలా చదువుతారో, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కూడా మీ ప్రిపరేషన్లో భాగం కావాలి. ఆ ఉద్దేశంతో ఏపీ కరెంట్ అఫైర్స్ సిరీస్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఇక ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే ఇది మాచర్ల హత్య కేసుకు సంబంధించిందండి. సో చౌడేశ్వరి అనే అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులే చంపడం జరిగింది. ఇది పరువు హత్యగా అయితే వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ సర్వోత్తమ్ జీవన్ రక్షా పథక్ అనే ఒక మెడల్ అయితే రావడం జరిగింది. ఈయన ఒక వ్యక్తిని కాపాడడంలో ఈయన ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. తద్వారా ప్రభుత్వం ఈయన సేవకు గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ సిలబస్లో కవర్ అవుతున్నాయో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అలాగే జ్యుడిషియల్ ప్రెసిడెన్స్లో శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2018లో పరువు హత్యలను అరికట్టడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనే టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో బాధితురాలు చౌడేశ్వరి దేవి 22 సంవత్సరాలు, పల్నాడు జిల్లాకు చెందినటువంటి మాచర్లకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ని చెప్పుకున్నాము. నాగరాజు అనేటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవడము, ఆమె తండ్రి ఆమెను హత్య చేయడంగా మనం గుర్తించడం జరిగింది. సో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేసినట్టుంది. మరి దీనికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. నా ఎంసీక్యూస్కి వెళ్ళినట్లయితే ద రీసెంట్ సస్పెక్టెడ్ హానర్ కిల్లింగ్ కేస్ ఇన్వాల్వ్డ్ ద మర్డర్ ఆఫ్ 22-year-old విమెన్ నేమ్ చౌడేశ్వరి అక్కర్డ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాడు. ద రైట్ ఆప్షన్ పల్నాడు డిస్ట్రిక్ట్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, మాచర్ల ఘటన నేపథ్యంలో వచ్చినటువంటి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కును భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కవర్ చేస్తుంది అంటే ఆర్టికల్ 21లో భాగంగా మనకు కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పరువు హత్యకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కేసు శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇవన్నీ అండి ప్రీవియస్గా ప్రతి టాపిక్ కూడా డీటెయిల్డ్గా ఒక డైలీ కరెంట్ అఫైర్స్ని 15 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాన్ని మనం ½ an hour కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అంత టైం అవసరం ఉండదు కాబట్టి సో మనం ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. తర్వాత సో నౌకాదళ వేడికి మరణాంత గౌరవం అని చెప్పేసి సర్వోత్తమ జీవన్ రక్షణ పథకంలో భాగంగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళ వైఫ్కి ఈ అవార్డు అయితే ప్రదానం చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 3 types ఆఫ్ అవార్డ్స్ ఉన్నాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో దాంట్లో సర్వోత్తమ్ జీవన్ రక్షా పథక్ అని, ఉత్తమ్ జీవన్ రక్షా పథక్ అని, జీవన్ రక్షా పథక్ అని కాన్సెప్ట్ కనిపిస్తుంది. మరి ప్రాణాలు అర్పించినందుకు ఈయన భార్యకి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది.
దీంట్లో ప్రధానంగా 2 లక్షల రూపాయలు క్యాష్ అవార్డ్తో పాటు 1.5 ల్యాక్, అంటే ఈ 3 అవార్డ్స్కి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవార్డ్స్ అండ్ క్యాష్ అవార్డ్స్ కనిపిస్తాయి. ఓకే, వాళ్ళ యొక్క సేవ గుర్తింపుగా అండి. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. వీటి మీద ఎంసీక్యూస్ కూడా చేస్తాం, మీరు కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇటీవల సర్వోత్తమ్ జీవన్ రక్షక్ పథక్ మరణానంతరం ఎవరికి అందించారు అంటారు. సో రైట్ ఆప్షన్ దీపక్ కుమారా, దీపక్ శర్మానా. సో మీ ఆప్షన్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అండి, రైట్. తర్వాత 7వ తారీఖు కరెంట్ అఫైర్స్లో అమరావతిని శాశ్వత క్యాపిటల్గా ప్రకటించడం జరిగింది. మరి పార్లమెంట్ కూడా దీనికి సంబంధించినటువంటి అప్రూవల్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఫస్ట్ టైం భారతదేశంలో ఒక క్యాపిటల్కి స్టాట్యూటరీ స్టాటస్ని కల్పిస్తూ చేసిన చట్టంగా గుర్తించాలి. నెక్స్ట్ డిజిటల్ భారత్ నిధి ప్యాక్ట్ అంటే ఏంటి? సో డిజిటల్ నిధి భారత్ ప్యాక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా విషయాలు అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చూడొచ్చు. వీటి మీద ఎంసీక్యూస్ కూడా చేయడం జరిగింది. సో పెద్దదండి, వీక్లీ రౌండప్ అంటే మీకు ప్రతి టాపిక్ మళ్ళీ డీటెయిల్డ్గా అవసరం ఉండదు, కానీ సో వాట్ ఈజ్ వాట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి ఎంసీక్యూ కూడా మనం చేయడం జరిగింది. సో డిస్కస్ ద రోల్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది మెయిన్స్ క్వశ్చన్స్లో అడుగుతాడు. అదేవిధంగా ఎంసీస్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఎంసీక్యూ కూడా చేయండి. డిజిటల్ భారత్ అండ్ భారత్ నెట్ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పథకం గురించి అడుగుతాడు. నెక్స్ట్ అండి, సో భారత్ నిధి ప్రోగ్రామ్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ April 8th అండి. April 8thలో 2 ఇంపార్టెంట్ టాపిక్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఒకటి రెండోది నవలి రిజర్వాయర్. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం పీల్చుకునేటువంటి ఎయిర్ యొక్క స్టాండర్డ్ని బట్టి ఆ ప్రాంతాన్ని ఈ విధంగా డిక్లేర్ చేస్తుంటారు. మీ గ్రీన్ అయితే హైలీ సేఫ్ అనమాట, రెడ్ అయితే సివియర్ కండిషన్స్. ఇటీవల విశాఖపట్నం న్యూస్లో ఉంది, ఎందుకంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో విశాఖపట్నము పార్టికల్ 10లో ఎక్కువ శాతము విశాఖపట్నం కనిపిస్తుంది, కాబట్టి దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీటి మీద ఒక మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎవరైనా అభ్యర్థులు మెయిన్స్ క్వశ్చన్ రాసినట్లయితే మీరు దానికి పోస్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అండి, మన ఏపీఎస్సి కార్తికేయ ఐఎస్ అకాడమీ ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రత్యేకంగా స్పెషల్ బ్యాచెస్ అటు ఆఫ్లైన్లోనే ఆన్లైన్లో అందించడం జరుగుతుంది. మీరు కనుక తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం కనుక ఏ మీడియం అయినా పర్వాలేదు, మన అకాడమీ ఇప్పుడు ప్రత్యేకంగా క్లాసెస్ అందించడం జరుగుతుంది. సో 90002247 కాల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డ్యామ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను. కర్ణాటక ఏపీ వాటర్ కార్పొరేషన్ సంబంధించి డిఫరెన్సెస్ ఆఫ్ డ్యామ్ అండ్ రిజర్వాయర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో కూడా యూట్యూబ్లో అవైలబిలిటీగా ఉందండి. నెక్స్ట్ వీటికి సంబంధించి ఎంసీక్యూస్ మన ఛానల్ అప్లోడ్ చేశాము. తర్వాత April 9thలో ముఖ్యంగా 3 టాపిక్స్ అండి. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము, జలధార జలహారతి ప్రాజెక్ట్ గురించి, అలాగే సూపర్ 6 పథకాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దిస్ ఆర్ ద కాన్సెప్ట్. అండ్ వీటి మీద ఎంసీక్యూస్ కూడా ఇవ్వడం జరిగిందండి. దాదాపుగా 39,437 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు వస్తాయని చెప్పి అనౌన్స్ చేశారు. రైట్, సో నెక్స్ట్ జలధార జలహారతి స్కీమ్ గురించి అనంతపురం డిస్ట్రిక్ట్కి అవార్డు రావడం జరిగింది. వాటి మీద ఎంసీక్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ సూపర్ 6 పథకాలు తీసుకున్నట్లయితే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినటువంటి సూపర్ 6 పథకాల్లో భాగంగా మీకు ఇక్కడ స్కీమ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం 2.0, మహిళలకు ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ అండ్ యువగళం, నిరుద్యోగ వృత్తి. సో ఈ 6 పథకాలని తెలుగుదేశం ప్రభుత్వం చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, వాటికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా ఇక్కడ అప్లోడ్ చేశాను. దాదాపుగా 5 ఎంసీక్యూస్ అయితే ప్రతి టాపిక్కి సంబంధించి అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ April 10th అండి. సో నిన్న మనకి ముద్రా యోజన గురించి, నేషనల్ వాటర్ అవార్డ్స్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ గురించి అండ్ కోర్మం గ్రామం స్పిరిచువల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ముద్రాలో ప్రధానంగా 3 types ఆఫ్ లోన్స్ అందిస్తారని, ఆ లోన్స్ శిష్య లోన్స్ అప్ టు 50,000 వరకు అని, కిషోర్ లోన్స్ అప్ టు 5 lakhs అని, తరుణ్ లోన్స్ అప్ టు 5 lakhs to 10 lakhs అని, తరుణ్ ప్లస్ ఇటీవల యాడ్ చేసిన తరుణ్ ప్లస్ లోన్స్లో 20 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము అన్ని టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందనమాట. సో మీ చేయాల్సి ఏంటంటే రేపు వీటి మీద మన కార్తికేయ అకాడమీ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మన కార్తికేయ అకాడమీ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక పర్చేస్ చేస్తుంటే సక్సెస్ఫుల్గా వాటిని అటెంప్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే.